మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, కార్పొరేట్ వరల్డ్లో ఆఫీస్ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో మనందరికీ కూడా తెలుసు. ఇలాగా మరి ఆఫీస్లో రాజకీయాలు ఎక్కువైపోయి శత్రువులు ఎక్కువగా ఉన్నారు. చాలా భయంగా బతుకుతూ ఉంటారు. రేపు ఆఫీస్కి వెళ్ళాలంటే భయం, శత్రువులు ఎక్కువగా ఉన్నారు కదా, మన మీద ఎటువంటి రాజకీయాలు చేస్తారో అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మానసిక ధైర్యం కావాలంటే మరి ఏం చేయాలంటారు? అలాగే మనకి కాళికామాతని వినాశిని అంటూ ఉంటారు కదా, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంట్లోనే చదువుకునేలాగా అత్యంత శక్తివంతమైన కాళిక మంత్రం ఏదన్నా ఉంటుందా గురుగారు? తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎలా అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోకి వచ్చేసారో జనం, మిగతా గవర్నమెంట్ జాబ్స్కి పెద్ద కేర్ చేయకుండా, అలాగే సాధనలో కూడా ఇదివరకు రాముడు, కృష్ణుడు సింపుల్గా ఉండే దేవతలను చేసేవారు, లలిత అమ్మవారు ఇవన్నీ. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే దశమహావిద్యల్ని చేసేస్తున్నారు. ప్రత్యంగిర, తర్వాత వారాహి అమ్మవారికి చేస్తున్నారు. తర్వాత దశమహావిద్యల్లో ఏదో ఒక దేవతని ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు అంటే ఇందులో సందేహం లేదు. ఆస్ట్రేలియాలో నా శిష్యుడు సంతోషం ఉన్నాడు. దగ్గరగా 24 మంది దత్తాత్రేయ స్వామి వారి గురువులు, నాకు 26 మంది ఉన్నారు గురువులు. దోమ, ఏగ, భూమి, ఆకాశం అని చెప్పి దత్తాత్రేయుడు చెప్తాడు. సేమ్ దత్తాత్రేయ స్వామి వారితో పోటీ పడి, అది ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడేమో నాకు తెలియదు, కానీ 24 మంది గురువులను పెట్టుకొని మంత్రాల మీద మంత్రాలు చేస్తాడు. ఎలా చేస్తాడంటే నిజంగా అతను చేసేదే కరెక్ట్ పద్ధతి. హరే కృష్ణ ఇస్కాన్ వాళ్ళు 16 రౌండ్స్ చేయమంటారు. మా గురువుగారు ఆనందమయ ప్రభు హ్యాబిట్స్ ఇస్కాన్లో మొన్నే కీర్తిశేషులు అయిపోయారు, 6 నెలలైంది. ఇలాగా మాల చేస్తూ 16 రౌండ్లు చేయమనేవారు మమ్మల్ని చిన్నప్పుడు. ఒక రౌండ్ 108 సార్లు చొప్పున సంచిలో నుంచి బయటకు కనబడకూడదు, 16 రౌండ్లు చేయాలి. శక్తి ఉత్పన్నం అవుద్ది. మనవాడు ఏం చేస్తాడంటే డైలీ మంత్రాలు చాంటింగే. ఇప్పుడు కారులో వెళ్తున్నా మంత్రాలు చేస్తూ ఉంటాడు, కూర్చున్నా. స్టాప్ వాచ్లు వచ్చినాయి, ఇప్పుడు మాల లెక్కలేదు, ఇప్పుడు స్టాప్ వాచ్లు వచ్చినాయి. ఆ వాచ్తో టక్మని నొక్కుని కౌంటింగ్ మెషిన్ అంటారు దాన్ని, కౌంటింగ్ ఇలా టక్ 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 1 2 3 4 అని కనబడుతూ ఉంటుంది. వాడు ఎంత వెగరస్గా చేస్తాడంటే 2 స్టాప్ మెషిన్ కౌంటింగ్ మెషిన్ పెట్టుకొని టక్ 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 కొట్టేస్తున్నాడు. ఇటు మంత్రజపం. అలాగే వాడు చెయ్యని మంత్రం లేదు. మంత్రాల్లో ప్రాక్టికల్స్ చూసుకుంటాడు. ఎలాగా ఈ మంత్రం చేయడం వల్ల ఒళ్ళంతా వేడైపోతుంది, తర్వాత యూరిన్ కూడా వేడైపోతుంది, బాడీ తట్టుకోలేకపోతున్నాము, క్రింద నేల మీద మనం కూర్చోలేకపోతున్నాము, ఇలాంటివన్నీ పరిశోధన చేస్తాడు. అండ్ గురువులనే డౌట్లు అడుగుతాడు, అద్భుతమైన డౌట్లు అడుగుతాడు. వాళ్ళ గురువుగారు అమృత్సర్ అంటే గురుభక్తి అలాగే ఉంటుంది, డౌట్లు కూడా అంతే ఇదిగా అడుగుతాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ వచ్చింది, 7 రోజులకు వచ్చాడు. 7 రోజుల్లో వచ్చి ఉన్నది వాళ్ళ ఇంట్లో 2-3 రోజులే ఉంటాడు. మిగతా అమృత్సర్, ఇక్కడి నుంచి అమృత్సర్ ఫ్లైట్లో వెళ్ళిపోవాలా. అక్కడ వాళ్ళ గురువుగారు అక్కడ పల్లెటూరు, అమృత్సర్ దగ్గర పల్లెటూరులో ఉంటే ఆయన వచ్చి కారు తీసుకొచ్చి మనవాడిని అమృత్సర్లో ఇది చూపించి, పంజాబ్లో గోల్డెన్ టెంపుల్ ఇది చూపించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇతను వచ్చేయాలి. లక్షలాది రూపాయల గురువులకి ఇచ్చేస్తాడు వాడు వాళ్ళకి. అయితే ఏమని అడుగుతాడు, గురుగారు మరి మీరు మంత్రం అవ్వగానే దక్షిణ ఇవ్వండి అని అడుగుతున్నారు. అందరి గురువులకి ఛాలెంజ్, నిజమది అతను అడిగింది. మీరు లక్ష్మీదేవి రావాలి, డబ్బు రావాలని నేను నీ దగ్గరికి వచ్చాను, మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ మంత్రం చేసుకో అని ఇచ్చారు మీరు, నేను చేసుకుంటున్నాను. మీరు నాకు ప్రతి సంవత్సరం దక్షిణ ఇయ్యని అడుగుతున్నారు. ఓ 30,000, 25,000, 1,00,000 ఎంతో ఇచ్చేస్తాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు, నాకు తెలిసే విషయం. అయితే మరి ఇన్ని సంవత్సరాల నుంచి మంత్రాన్ని మీరు ఇచ్చింది నేను చేస్తున్నాను 15 ఏళ్ళ నుంచి. మీరు 15 ఏళ్ళ నుంచి లక్ష్మీదేవి ఆ మంత్రం ఇచ్చినప్పుడు మీకే ఇవ్వాలి కదా డబ్బు. నన్ను కోటీశ్వరుని చేస్తుందని చెప్పి ఇచ్చారు, మరి మీరు కోటీశ్వరులు అవ్వాలి కదా, మీరేంటి నా దగ్గర దక్షిణ అడుక్కుంటున్నారు? ఇది చూసిన తర్వాత నాకు అర్థమయ్యేది ఏంటంటే నేను కూడా ఈ అడుక్కునేవాడిని అయిపోతానా ఏంటి, కొంపతీసి ఈ ప్రొఫెషన్లో ఎదగలేకపోతానా ఏంటి అంటాడు. మళ్ళీ డబ్బులు ఇచ్చేస్తాడు వాళ్ళకి. ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు చొప్పున అలా ఇచ్చేస్తూ ఉంటాడు. అంటే ఇది నిజం, వాస్తవం. అది ఏంటంటే ఇలా చేసేస్తున్నారు. కాబట్టి కాంపిటీషన్, ఆఫీస్లో అతనికి శత్రువులు అన్నీ పోయినాయి మంత్రజపం వల్ల. అతను అమాయకుడు, కనబడిన ఇచ్చిన మంత్రం వల్ల దేశంలో యూట్యూబ్ సెంటర్లలో
ఎన్నున్నాయో. హిందీ నార్త్ ఇండియా వాళ్ళ దగ్గర కూడా మంత్రాలు తీసేసుకొని, ప్రపంచంలో అందరి దగ్గర మంత్రాలు తీసుకొని మొత్తం చెయ్యని మంత్రం లేదనమాట జపం. దాని మీద డిస్కషన్స్ కూడా చేస్తాడు. నాకు నేను చెప్పిందే మళ్ళీ టైప్ చేసి నాకు పెడతా ఉంటాడు. ఇలా ఇక్కడ నేను గమనించింది ఏంటంటే అతనికి ఫలితాలు వచ్చినాయి, సిద్ధయింది. అలాగే ఇప్పుడు ఎందుకని మనల్ని గమనిస్తాడు కదా. ఇప్పుడు వరల్డ్ మ్యాచ్ చెప్పాం, ఇండియా గెలిచింది 4 రాష్ట్రాల్లోది. స్టాలిన్ ఓడిపోతాడు ఇలా చెప్పాం కదా. బెంగాల్లో ఈమె బేగా మమతా ఓడిపోతాను, ఇవన్నీ జరిగినాయి. తర్వాత ఏమో మళ్ళీ మీరు ఎక్కడన్నా ఫెయిల్ అవుతారేమో అని చూస్తాను నేను. ఇక్కడ ఇది ఐపీఎల్ మ్యాచ్లో ప్రీ ఫైనల్లో గుజరాత్ వస్తుందన్నారు, ఓడిపోతే బాగుండు అనుకున్నాను, వచ్చేసింది. మళ్ళీ ఫైనల్లో బెంగళూరు అన్నారు, కప్ పట్టుకుంటానన్నారు. ఇదంతా మీకు సిద్ధి వచ్చింది, ఆ సిద్ధిని నేను గమనించాను అన్నాడు. కరెక్ట్. తర్వాత గురుగారు నేను జ్యోతిష్యం చెప్తానంటే ఎవరైనా జ్యోతిష్కులు అందరినీ చెప్పేవాళ్ళంతా అడుక్కుంటున్నావురా, కాబట్టి అవన్నీ కొట్టేస్తారా అవతల దోషాలు. మనకి అనుష్ఠానం ఉండాలా, జపం చేసుకోవాలా, అందుకే ప్రతి జ్యోతిష్కుడు పాపం ఇంటికి వెళ్ళి అనుష్ఠానం చేసుకుంటారా అంటే ఈ ఏమవుతుంది గురుగారు చెప్తే నేను కూడా జ్యోతిష్యం నేర్చుకున్నాను అన్నాడు. అరే త్వరలో నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫలానా వాడు ఒకడు మీ జ్యోతిష్కుల్లో చనిపోతాడు రా చెప్పే వాళ్ళల్లో అని వాడు ఫాలో అయ్యే వాళ్ళల్లో ఒకడిని చెప్పాను. నాకు మెసేజ్ పెట్టి మీకు ప్రత్యంగర మంత్రం సిద్ధి అయిపోయింది గురుగారు, అతను చచ్చిపోయాడని పెట్టాడు మెసేజ్. అంటే ఇవన్నీ ఏంటంటే మంత్రసిద్ధి గ్యారంటీగా అవుద్ది. కాబట్టి శత్రువులకి మనం అన్నట్టుగా భయాన్ని పోగొట్టేది మహాకాళి, కాళికా మంత్రం. ఆ కాళికా మంత్రాన్ని పట్టుకునే చిరంజీవి ఆ సినిమాలో చూసారా, అది అప్పుడు కలకత్తా సినిమా తీశారు, కలకత్తా కాళికాపురి అని, అంత అద్భుతంగా తీశారు. సో ఇందులో సామాన్యులు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఓం కాళ్యై నమః ఇంకా ఎక్కువ చేయగలిగే చదువుకోలేమన్న నియమాలు ఎలా ఉంటాయి గురుగారు? నియమాలు ఏముండవు. ఓం మహాకాళ్యై నమః. ఇంకా బాగా చదివితే ఓం క్రీం కాళ్యై నమః. తర్వాత ఓం కాళికే మహాకాళికే మమ శత్రున్ మర్ధయ స్వాహ. ఇలా అనేక రకాలైన మంత్రాలు ఉంటాయి. ఏ మంత్రం చేసుకున్నా చాలు. దీనికి నియమాలు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన జనాలు ఏంటంటే మనం ఎన్వి తినకూడదు. అది ఒక ట్రెడిషన్. హిందూ మతం అంటే దేవుడికి పూజ చేసేటప్పుడు మనం తినకూడదు అనేది ఒక నియమం పెట్టుకున్నాం మనం మొదటి నుంచి. అలాగే ఇప్పుడు ప్యాంటు షర్టు వేసుకోం, పంచి కట్టుకుంటాం గుళ్ళకి వెళ్ళినప్పుడు. కర్ణాటకలోనూ అటు సైడ్ తమిళనాడు సైడ్ వెళ్తే మన షర్ట్లు బనీన్లు కూడా ఇప్పించేస్తారు. నేను తిట్టుకునేవాడిని, ఇప్పుడు మా స్టూడెంట్స్ కూడా తిట్టుకుంటున్నారు. మన వెళ్ళి వచ్చే బిల్డప్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ తీసేస్తున్నారు. అది నిజం, అది బిల్డప్లే అవి. అది పీఠాధిపతులతో కూడా మాట్లాడేటప్పుడు ఇలా పెట్టి చెవులు. ఇప్పుడు అదే పీఠాధిపతులు మా గురువుగారు అయినటువంటి రమణానంద మహర్షుల వారు చితకేసేస్తున్నారు, ఆయన శిష్యులు అందరూ కూడా. ఎందుకంటే వీళ్ళని ఎవరు కలకమన్నారు మరి? వాళ్ళని వీళ్ళు పీఠాధిపతులు వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటున్నారు, అంతా కూడా. మరి ఇప్పుడు ఏమైంది మరి? ఈ షర్టులు తీసేయడాలు, ఈ బిల్డప్లు వద్దంటాడు రమణానంద గారు. చదువుకున్న వాళ్ళల్లో చెప్పాలి ఆహార నియమాలు ఇవన్నీ ఏమి ఉండవు. కాబట్టి మనం ఈ యొక్క మహాకాళిని ఒక 41 రోజులో 21 రోజులో 11 రోజులో చేస్తున్నారు అనుకోండి, నియమాలు పెట్టుకోండి. మినిమం నియమాలు ఏమిటది? పంచి కట్టుకోవడం, మడి బట్టలలాగా కట్టుకోవడం, ఆ తర్వాత ఎన్వి తినకుండా ఉండడం, బ్రహ్మచర్యం పాటించడం, నేల మీద పడుకోవడము. అంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలల్లో వేసుకున్న వాళ్ళు నా చిన్నతనంలో ఎంతో పరమ పవిత్రంగా చేసేవారు. ఇప్పుడు ఆడవాళ్ళతో జోకులు వేస్తున్నారు వీళ్ళు. ఇంకేం చెప్పాలా? అయ్యప్ప బ్రహ్మచారి అంటే సాక్షాత్ మీరు అయ్యప్పలా ఉన్నవాళ్ళు. మీకు ఏం పని అసలు ఆడవాళ్ళతో జోకులు ఫోన్లును అవి మాట్లాడకూడదు. మరి నియమం అంటే నియమమే. అందువలన ఈ కాళికా మాతని ఇలా చేసుకోవడం ద్వారా శత్రుపీడ పోతుంది నాయన. నైవేద్యం ఏంటంటే ఇంత చిన్న బెల్లం మొక్క నైవేద్యం పెడితే చాలు కాళికాదేవికి. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.